చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం పొన్నగల్లులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు మృతి చెందిన అంత్యక్రియలకి కన్న కొడుకు రాకపోవడంతో పెద్ద కుమార్తె నాగరత్నం అన్నీ తానై తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తల్లి 15 ఏళ్ల క్రితమే మృతి చెందగా తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలోనూ నాగరత్నమే ఆయనకి అండగా నిలిచింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తిపాస్తులు లేవిని సంపాదించి పెట్టని తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కొడుకు ముందుకి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొడుకు స్థానంలో తలకొరివి పెట్టే బాధ్యత కూతురు నెరవేర్చింది. వివరాల్లోకి వెళితే కార్వేటి నగరం మండలం పొన్నగల్లులో ఈ ఘటన జరిగింది. పొన్నగల్లు గ్రామానికి చెందిన శాంతమ్మ వెంకటేశ్వర్ల దంపతులకి 3 సంతానం. 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. 3కి పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. పెళ్ళయ్యాక కొడుకు మురళీకృష్ణ బ్రతుకు తెరువు కోసం చెన్నైకి వెళ్ళిపోయాడు. కాగా 15 ఏళ్ల క్రితం తల్లి శాంతమ్మ మృతి చెందింది. ఒంటరి జీవితంలో గత కొద్ది కాలంగా తండ్రి వెంకటేశ్వర్ల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొడుకు గ్రామంలో అందుబాటులో లేకపోవడం వల్ల తండ్రి వెంకటేశ్వర్లను పట్టించుకునేవారు లేకపోయారు. దీంతో పెళ్ళై భర్త చనిపోయిన పెద్ద కూతురు నాగరత్నం తండ్రి ఆలనా పాలనా చూడాల్సి వచ్చింది. ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకటేశ్వర్లని ఆసుపత్రిలో చూపించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో వెంకటేశ్వర్లు మంగళవారం మృతి చెందాడు. తండ్రి వెంకటేశ్వర్లు చనిపోయినట్లు చెన్నైలో ఉన్న మురళీకృష్ణ గ్రామస్తులు, బంధువులు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి వచ్చి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయాల్సిన కన్న కొడుకు మురళీకృష్ణ రాలేదు. దీంతో వెంకటేశ్వర్లు మృతదేహానికి కొరివి పెట్టడానికి కొడుకు అందుబాటులో లేకపోయాడు. దీంతో పెద్ద కూతురు నాగరత్నం తండ్రి వెంకటేశ్వర్లు అంతిమ సంస్కారాలు కూడా చేయాల్సి వచ్చింది. ఎలాంటి ఆస్తి ఇవ్వలేకపోయినా తండ్రి అంత్యక్రియలకు కొడుకు దూరంగా ఉండడంతో కూతురు నాగరత్నం అన్నీ తానే తలకొరువు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. కాగా ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది. జన్మనిచ్చిన కన్న కొడుకు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించకపోవడం, వచ్చేందుకు నిరాకరించడం ఏంటంటూ జనం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.